తుఫాన్ బలహీనపడుతోంది. తీరాన్ని తాకే అవకాశం లేదని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు తీరానికి సమాంతరంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువళ్లూరు, రాణిపేటకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశంలో ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీత్వా తుఫాన్ బలహీనపడుతోంది. తీరాన్ని తాకే అవకాశం లేదని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు తీరానికి సమాంతరంగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువళ్లూరు, రాణిపేటకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశంలో ఎడతెరిపి లేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దిత్వా తుఫాను క్రమేపీ బలహీనపడుతూ వస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇప్పటికైతే మాత్రం బలహీనపడుతూనే తీవ్ర వాయుగుండంగా అక్కడి నుంచి మరింత బలహీనపడి వాయుగుండంగా పరిణితి చెందింది. అయితే దిత్వా తుఫానుకి సంబంధించినంత వరకు కూడా శ్రీలంకలో బీభత్సం సృష్టించినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. దీని ప్రభావంతో ఏదైతే చెన్నైతో పాటుగా అత్యంత సమీపంలో వచ్చిన తర్వాత తీరాన్ని తాకే అవకాశం లేదంటూ కూడా చెన్నై వాతావరణ శాఖ నిర్ధారించినప్పటికీ కూడాను ఏదైతే తుఫాను ఎఫెక్ట్ అయితే మాత్రం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తో పాటుగా కొన్ని జిల్లాలపై పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశంలో ఎడతెరిపి లేకుండా కూడా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాము. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా తుఫాను బలహీన పడుతున్నప్పటికీ కూడా వర్షం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. తుఫానుకు సంబంధించినంత వరకు ఇప్పటికే భారత వాతావరణ శాఖ అలర్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం నాటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ, ఏదైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలని, ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి పరిస్థితుల్లో నదీ తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ అప్రమత్తంగా ఉంచారు. అవసరం మేరకు అక్కడి నుంచి మార్చే ప్రయత్నాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినంత వరకు ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే తుఫాను ఎఫెక్ట్ కు సంబంధించినంత వరకు తీరం వరకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప తీరం దాటే అవకాశం లేదంటూ కూడా చెన్నై వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో కింద రాష్ట్ర ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం అయ్యేటటువంటి పరిస్థితిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీలంకలో ఈ దిత్వా తుఫాను ప్రచండం చూపించినటువంటి పరిస్థితి మొత్తం అంతా కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాము. అయితే తీరానికి సమీపంలో వచ్చిన తర్వాత ఈ యొక్క తుఫాను ప్రభావం తగ్గుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇంకా బలహీన పడుతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్. బలహీన పడుతున్నప్పటికీ కూడాను దాని యొక్క ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం. మరొక 36 గంటల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాయలసీమలో కానీ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలపై భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే శీతాకాల సమయం కావడం, దాంతో పాటుగా తుఫాను ఎఫెక్ట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగిపోయినటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, అదేవిధంగా ఆస్మా పేషెంట్స్ ఉన్నటువంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. అత్యవసర సమయాల్లో తప్ప మిగిలిన సమయాల్లో ఇళ్లకే పరిమితం కావాలని, ఉన్ని దుస్తులతో పాటుగా వేడి నీళ్లు తాగాలంటూ కూడా ఆరోగ్య శాఖ
అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని, అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు రైతాంగాన్ని, ఒకవైపు ప్రజలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేస్తూనే వస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూనే ఉన్నాము. ఇప్పటికైతే మాత్రం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో వర్షం నమోదు పడుతూనే ఉన్నటువంటి పరిస్థితి. మరొక 36 గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ భరత్.